అమ్మాయిలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కంపీట్ అవ్వాలి. సో ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో కొడితేనే మీకు అనుకున్న సర్వీస్ వస్తుంది. సో కొంతమంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు మన 1/3 రిజర్వేషన్ ఉంది, దాంట్లో షూర్గా కొట్టేస్తామని చెప్పేసి. మీరు సాధించాలని చెప్పి అంటారు కదా, అది ఆఫీసర్ అయ్యే విధంగా ఆఫీసర్ ర్యాంక్ కొట్టేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. భారతాన్ని సాధించేటట్టు ఉండకూడదు. ఇంకోటి, ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిలకి నెక్స్ట్ ఇప్పుడు సర్వీస్ వచ్చినంత వరకు అవకాశం ఇస్తారు. ఒకవేళ సర్వీస్ రాలేదు అనుకోండి అటెంప్ట్లో, ఆటోమేటిక్గా నెక్స్ట్ వాళ్ళకి ఏం చేస్తారు, పెళ్లి చేసేస్తారు. ఇక పెళ్లి అయిపోయింది అనుకోండి, ఇక భర్త అత్తామామల పైన ఆధారపడవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎలవ్ చేస్తే చదవడానికి చదివే అవకాశం ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. సో జీవితం ఒకేసారి వస్తుంది మనకి. సో ఆ ఒక్కసారి జీవితం వచ్చినప్పుడు ఆ లక్ష్యం అనేది అత్యున్నత లక్ష్యం పెట్టుకోవాలి. మనం ఆ లక్ష్యాన్ని పెట్టి దాన్ని సాధించుకోవడం కోసం నిరంతర తపన చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్ పెట్టాలి. సో అప్పుడు మన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తాం.